నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఆల్రెడీ మనం 2 లెసన్స్ కవర్ చేసాం. ఈ థర్డ్ లెసన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. థర్డ్ లెసన్ అనేది ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇందులో పార్ట్ 1 వీడియోలో ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మొత్తం మనం 4 టాపిక్స్ అనుకున్నాం. అవుట్ ఆఫ్ 4 టాపిక్స్లో పార్ట్ 1 వీడియోలో 2 టాపిక్స్ మనం కవర్ చేసాం. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ డాల్టన్స్ అటామిక్ థియరీ, అలాగే రెండో కాన్సెప్ట్ అనేది వాట్ ఈజ్ అన్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ అయాన్. సో ఈ 2 టాపిక్స్ కవర్ అయ్యాయి లాస్ట్ వీడియోలో. ఇది పార్ట్ 2 వీడియో, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో పార్ట్ 2 వీడియో. సో ఈ వీడియోలో రిమైనింగ్ 2 కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేద్దాం. సో థర్డ్ లెసన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ థర్డ్ లెసన్. సో ఇప్పుడు మనం కవర్ చేయబోతున్న టాపిక్ అనేది థర్డ్ టాపిక్. ఆల్రెడీ 2 కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. థర్డ్ టాపిక్ అనేది రైటింగ్ కెమికల్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ కెమికల్ ఫార్ములా అంటే ఏంటి చూద్దాం. కెమికల్ ఫార్ములా అనేది ఒక కంపోజిషన్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ మనం కెమికల్ ఫార్ములా అంటాం. సపోజ్ ఒక కంపోజిషన్ ఉందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ కంపోజిషన్లో ఏ రేషియోలో ఉన్నాయి, అవి రిప్రజెంట్ చేసేది మనకి కెమికల్ ఫార్ములా. సో ఈ కెమికల్ ఫార్ములాని మనం రాయాలనుకుంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సింబల్స్ తెలియాలి. అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సింబల్స్. కెమికల్ ఫార్ములా రాయాలనుకుంటే మనకి సింబల్స్ తెలియాలి. సో మనకి టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అవసరం లేదు మనకైతే మినిమం ఒక 30 ఎలిమెంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 30 ఎలిమెంట్స్, అలాగే రిమైనింగ్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అవి. సో మినిమం అయితే 30 ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ అయితే మనం నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి కెమికల్ ఫార్ములాలో రాయడానికి తెలియాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాలెన్సీ తెలియాలి. ఎందుకంటే ఒక ఎలిమెంట్ అనేది ఏ ఎలిమెంట్తో మళ్ళీ అది కంబైన్ అవ్వగలదు, అది వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కెమికల్ ఫార్ములా మనం రాయాలి అనుకుంటే తెలియాల్సింది ఒకటి సింబల్స్, రెండవది ఆ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఖచ్చితంగా తెలియాలి. సో ఈ 2 తెలిస్తేనే మనం కెమికల్ ఫార్ములా రాయగలం. సో ఫస్ట్ అయితే ఈ వ్యాలెన్సీ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ వ్యాలెన్సీ? ఈ వ్యాలెన్సీ డిస్కస్ చేసిన తర్వాత అగైన్ ఈ కెమికల్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వాట్ ఈజ్ వ్యాలెన్సీ? సో వ్యాలెన్స్ అంటే ఒక ఆటమ్ అనేది రిమైనింగ్ వేరే ఆటమ్స్తో కానీ ఎలిమెంట్స్తో కానీ ఎంత ఈజీగా అది కెమికల్ బాండ్ని ఫామ్ చేయగలదు, అది వ్యాలెన్సీ ఇండికేట్ చేస్తుంది. సో వ్యాలెన్సీ అనేది ఇండికేట్స్ an atom how easily form chemical bond with other atoms. సో అదర్ ఆటమ్స్తో కానీ మాలిక్యూల్స్తో కానీ అదర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. సో వీటితో ఏదైనా కానీ ఎంత ఈజీగా మనకి కెమికల్ బాండ్ ఫామ్ చేయగలదు అనేది ఈ వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వ్యాలెన్సీ తక్కువ ఉందంటే చాలా ఈజీగా అది కెమికల్ బాండ్ ఫామ్ చేయగలదని. ఓకే, సో ఇక ఈ వ్యాలెన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఎలిమెంట్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అది స్టేబుల్ కన్ఫిగరేషన్ ఫామ్ అవుద్ది, లేదా ఎన్ని ఎలక్ట్రాన్ అది లాస్ అయితే స్టేబుల్ కన్ఫిగరేషన్ వస్తుంది, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే ఆ స్టేబుల్ స్టేట్లోకి రీచ్ అవుద్ది.
సో అది ఈ వ్యాలెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. వ్యాలెన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. సో కొన్నిటికి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే స్టేబుల్ ఫార్మేషన్ వస్తుంది. ఆర్ లాస్ట్, కొన్ని అయితే ఉన్న ఎలక్ట్రాన్స్ని అవి లాస్ అయితే ఈజీగా స్టేబుల్ ఫార్మేషన్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. ఎయిదర్ గెయిన్డ్, లాస్ట్ ఆర్ షేర్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే అది గెయిన్ చేయడం కానీ, లాస్ అవ్వడం కానీ, షేర్ చేసుకోవడం కానీ జరుగుతుందో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇందులో మనం 3 టర్మ్స్ చెప్పాను. ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ చేసుకుంటే కొన్నేమో స్టేబుల్ కాన్ఫిగరేషన్కి వెళ్తాయి, లేదా కొన్ని లాస్ అయితే స్టేబుల్ స్టేట్లోకి వెళ్తాయి, కొన్ని షేర్ చేసుకున్నా కానీ స్టేబుల్ స్టేట్లోకి వెళ్తాయి. ఫస్ట్ది గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉందనుకోండి. క్లోరిన్లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీని అవుటర్ ఆర్బిట్లో ఏంటంటే అవుటర్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అవుటర్ ఆర్బిట్లో ఎయిదర్ 2 ఎలక్ట్రాన్స్ కానీ లేదా 8 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే అది స్టేబుల్ స్టేట్లో ఉన్నట్టు. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ హీలియంలోనే ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్కి కూడా అవుటర్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటుంది స్టేబుల్ స్టేట్లో ఉన్నట్టు. సో 8 కావాలంటే ఈ 7 ఎలక్ట్రాన్ని లాస్ అవడం కన్నా ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం ఈజీ. సో అందుకని ఏంటంటే క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ స్టేబుల్ స్టేట్లోకి వెళ్తుంది. అందుకే దీన్ని Cl మైనస్ అవుద్ది ఒక ఎలక్ట్రాన్ తీసుకొని. ఇది గెయిన్కి ఎగ్జాంపుల్. అదే లాస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం. మనకి సోడియం అవుటర్ ఆర్బిట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్గా 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవుటర్ ఆర్బిట్లో సింగిల్ ఎలక్ట్రానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, తర్వాత దాంట్లో 8, సో 2 + 8 అక్కడ 10 అయిపోయి, సో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అవుటర్ ఆర్బిట్లో ఉంటుంది. సో అవుటర్ ఆర్బిట్లో ఓన్లీ 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అది లాస్ అయిందనుకోండి, ఇట్ విల్ బికమ్ స్టేబుల్ స్టేట్. సో అందుకని ఏంటంటే సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి పాజిటివ్ ఛార్జ్గా మారుతుంది, Na+. సో అప్పుడు ఇట్ విల్ బికమ్ స్టేబుల్ స్టేట్. సో ఎలక్ట్రాన్ లాస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం. సో కొన్ని షేర్ చేసుకుంటాయి. ఇలా ఎలక్ట్రాన్ లాస్ అవ్వకుండా ఏ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ బాండ్ ఫామ్ చేయాలనుకుంటున్నాయో ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలిమెంట్కి ఇవ్వకుండా 2 షేర్ చేసుకుంటాయి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాంపౌండ్ H2O. సో H2O. సో హైడ్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనుకోండి. హైడ్రోజన్ అవుటర్ ఆర్బిట్లో ఓన్లీ సింగిల్ ఎలక్ట్రానే ఉంటుంది. అలాగే ఆక్సిజన్ అవుటర్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అంటే అర్థం ఏంటి? దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, దీనికి ఇంకో ఎలక్ట్రాన్ కావాలి. సో హైడ్రోజను ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేయాలంటే ఒక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక హైడ్రోజన్తో అయితే ఇది సింగిల్ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోగలదు. అందుకని ఏంటంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ అనేవి ఈ ఆక్సిజన్తో ఈ 2 హైడ్రోజన్స్లో ఉన్న ఆ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఈ ఆక్సిజన్తో షేర్ చేసుకుంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే హైడ్రోజన్ స్టేబుల్ స్టేట్లోకి వెళ్తుంది, ఆక్సిజన్ కూడా వెళ్తుంది. సో ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఈదర్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం వల్ల ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే సోడియంను క్లోరిన్, సోడియం క్లోరైడ్ 1 ఎగ్జాంపుల్. సో సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ఇవ్వడం వల్ల ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే సోడియం క్లోరైడ్. సో ఇలా అయాన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఫామ్ అయిన కాంపౌండ్ని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. వీటిని అయానిక్ కాంపౌండ్స్. సో వీటిలో ఉన్న ఆ బాండ్స్ అనేవి అయానిక్ బాండ్స్ అంటాం. అదే ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యే బాండ్ని కోవెలెంట్ బాండ్స్ అంటాం. కోవెలెంట్ బాండ్స్. సో ఇవి కోవెలెంట్ బాండ్స్.
ఓకే, ఇది ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ గురించి. సో ఒక కెమికల్ ఫార్ములా మనం రాయాలి అనుకుంటే ఖచ్చితంగా సింబల్స్ తెలియాలి, వ్యాలెన్సీ కూడా తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే మనం కెమికల్ ఫార్ములాస్ అనేవి రాయగలం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే గుర్తుపెట్టుకుందాం. అగైన్ పీరియాడిక్ టేబుల్లో మనకు ఆ ఎలిమెంట్స్ అన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ వరకు కొన్ని ఎలిమెంట్స్ అయితే మనం గుర్తుపెట్టుకుందాం. సో ఈ డయాగ్రామ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. పీరియాడిక్ టేబుల్ జస్ట్ అవుటర్ ఈ షేప్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అనేవి. సో ఇప్పుడు నేను పీరియాడిక్ టేబుల్ వేస్తున్నా, మీరు కూడా నోట్స్లో ఈ అవుట్లైన్ ప్రాక్టీస్ చేయండి. అవుట్లైన్ అనేది ప్రాక్టీస్ చేయండి ఇలా. అలాగే ఈ డయాగ్రామ్ అయితే వేసుకోండి అందరూ నోట్స్లో. ఇది అవుట్లైన్. మనకి మొత్తం ఈ హారిజంటల్గా ఉన్న వాటిని గ్రూప్స్ అంటాం. మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి. 1, 2, ఇక్కడ ఈ మిడిల్లో 3 నుంచి 12 వరకు ఉంటాయి. సో మీరు యాస్టేజ్కి ఇలాగే డయాగ్రామ్ వేసుకోండి. మొత్తం అన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అవుట్లైన్. ఇక్కడ నుంచి 13th గ్రూప్ స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16, అగైన్ 17, ఇక్కడ ఉన్నది 18. టోటల్ 18 గ్రూప్స్ ఉంటాయి. సో ఇవి 13, 14, 15, 16, 17. అలాగే ఇవి పీరియడ్స్. ఈ డౌన్కి ఇలా వచ్చినవి పీరియడ్స్. 7 పీరియడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 పీరియడ్స్. సో ఇలా అవుట్లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలాగే ఎలిమెంట్స్ కూడా ప్రస్తుతానికైతే ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ ఈ 2 rows ఫిల్ చేద్దాం, సరిపోతాయి. ఇక్కడ హైడ్రోజన్, హీలియం ఈ లాస్ట్లో, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. అలాగే ఈ 2వ రోలో సోడియం, మెగ్నీషియం, ఈ మిడిల్ అవసరం లేదు. ఈ 13th గ్రూప్లో అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. సో ఇంతవరకు సరిపోతుంది ప్రజెంట్ అయితే. సో మన కెమికల్ ఫార్ములాస్ మనం రాయాలంటే కావాల్సినవి ఏంటంటే సింబల్స్. సో ఇప్పుడు మనం రాసిన సింబల్స్ ఇవన్నీ కూడా HE ఇవి సింబల్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వ్యాలెన్సీ. ఈ 2 తెలిస్తే తప్ప మనం కెమికల్ ఫార్ములాస్ రాయలేం. సో ఇప్పుడు వ్యాలెన్సీ ఎలాగంటే అవుటర్ ఆర్బిట్లో ఎన్నైతే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లాస్ అవ్వడం వల్ల కానీ గెయిన్ అవ్వడం వల్ల కానీ షేర్ చేసుకోవడం వల్ల కానీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవ్వగలదో దాని వల్ల వ్యాలెన్సీ అంటాం. సో ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న అన్నిటిలో కూడా అవుటర్ ఆర్బిట్లో సింగిల్ ఎలక్ట్రానే ఉంటుంది. సో దాని వ్యాలెన్సీ అనేది 1. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం చాలా ఈజీ. ఈ సెకండ్ గ్రూప్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ ఆర్బిట్లో. మనకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ కావాలి అంటే 8 ఉండాలి. సో 6 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం కన్నా 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ఈజీ. సో ఇక్కడ దీని బ్యాలెన్స్ అనేది 2. సో ఈ మిడిల్లో అవసరం లేదు. ఇక ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ అనేది అవుటర్ ఆర్బిట్లో 3 ఉంటాయి కాబట్టి ఈ 3 లాస్ అవ్వడం వల్ల స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవుద్ది. సో వ్యాలెన్స్ అనేది 3. సో ఈ బాటంలో నేను రాస్తున్నవి వ్యాలెన్సీ. బాటంలో రాస్తుంది వ్యాలెన్సీ. అలాగే కార్బన్, సిలికాన్ వీటికేమో అవుటర్ దాంట్లో 4 ఉంటాయి. అయితే ఇద్దరు 4 గెయిన్ చేయడం వల్ల కానీ లాస్ అవ్వడం వల్ల కానీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవ్వగలదు. సో దీని వ్యాలెన్స్ అనేది 4. సిమిలర్గా నైట్రోజన్కి అవుటర్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 గెయిన్ చేయడం వల్ల స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో దాని వ్యాలెన్స్ అనేది 3 గెయిన్.
సిమిలర్గా 2, 1 ఈ నోబుల్ గ్యాసెస్ దగ్గర మాత్రం 0. వాటి అవుటర్ ఆర్బిట్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎట్లాంటి లాస్ కానీ గెయిన్ కానీ షేరింగ్ కానీ జరగదు. సో ఇది ఇక్కడ ఒకసారి ఈ పీరియాడిక్ టేబుల్ దగ్గర అబ్జర్వేషన్ ఒక పాయింట్స్ రాసుకోండి. వ్యాలెన్సీ గురించి మనం వ్యాలెన్సీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి, ఫస్ట్ గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ 1. సో దీన్ని బట్టి అబ్జర్వేషన్ ఏంటంటే టాప్ టు బాటమ్ మనం పీరియాడిక్ టేబుల్లో టాప్ నుంచి బాటమ్కు మూవ్ అయినప్పుడు ఎలాంగ్ ఒక సింగిల్ గ్రూప్లో అయితే వ్యాలెన్సీ అనేది సేమ్ ఉంటుంది. సో కాన్స్టెంట్. అదే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళామనుకోండి, ఇటువైపు నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యామనుకోండి పీరియాడిక్ టేబుల్లో, లెఫ్ట్ టు రైట్ మూవ్ అయినప్పుడు పీరియాడిక్ టేబుల్లో వ్యాలెన్సీ ఏమవుతుంది? వ్యాలెన్సీ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అయింది 4 వరకు, తర్వాత డిక్రీజ్ అయింది. సో ఫస్ట్ ఇంక్రీజ్ దెన్ డిక్రీజ్. సో ఇది అబ్జర్వేషన్ మంది ఈ పీరియాడిక్ టేబుల్ వ్యాలెన్సీ గురించి. సో మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తేనే మనం కెమికల్ ఫామ్ రాయగలం. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉందనుకోండి, మెగ్నీషియం అవుటర్ ఆర్బిట్లో 2 ఉన్నాయి. ఈ 2 లాస్ అవ్వడం ఈజీ. సో దీని వ్యాలెన్సీ 2. సో ఇది ఈ బాండ్ ఫామ్ చేయాలంటే అటువైపు ఉన్న ఎలిమెంట్స్కి కూడా వ్యాలెన్సీ 2 ఉండాలి. అలాగైతేనే మనకి కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవ్వగలదు. సో అందుకని సపోజ్ ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఆక్సిజన్కి కూడా వ్యాలెన్సీ 2 కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇలా అందుకని వ్యాలెన్సీ ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ కెమికల్ ఫామ్లో. ఓకే, ఫస్ట్ అయితే ఒక 3 రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి కెమికల్ ఫామ్లో రాసినప్పుడు. రూల్ నెంబర్ 1 ఏంటంటే వ్యాలెన్సీ ఆన్ ద అయాన్, ఏవైతే అయాన్స్ కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి యొక్క వ్యాలెన్సీ మస్ట్ బి సేమ్. సో వ్యాలెన్సీ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. వ్యాలెన్సీ ఆఫ్ అయాన్స్ మస్ట్ బ్యాలెన్స్ లేదా మస్ట్ బి సేమ్. సో అలా అయితేనే అది కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ Na+Cl-. సో ఇక్కడ వ్యాలెన్సీ 1, ఇక్కడ వ్యాలెన్సీ 1 కాబట్టి దే ఫామ్ కెమికల్ బాండ్. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, సపోజు మనం కెమికల్ ఫామ్లో రాసేటప్పుడు ఒక మెటలు ఒక నాన్ మెటలు రియాక్ట్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ గ్రూప్ అనే మెటలు, ఇవి హాలోజన్స్, అవి ఇక్కడ 70th గ్రూప్లో ఉన్నాయి. సో ఒక మెటలు నాన్ మెటలు కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు ఇఫ్ కాంపౌండ్ కన్సిస్ట్ మెటల్ అండ్ నాన్ మెటల్. సో మనం కెమికల్ ఫామ్లో రాసేటప్పుడు ఫస్ట్ మెటల్ ఇండికేట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఈ రెండు బాండ్ ఫామ్ అయ్యాయి, NaCl అయింది. సో అందుకని ఫస్ట్ మనం మెటల్ రాయాలి. Na అనేది సోడియం అనేది మెటల్. సో ముందు Na రాయాలి, తర్వాత Cl రాయాలి. Cl Na ఇది రాంగ్, ఎందుకంటే ఫస్ట్ నాన్ మెటల్ రాయం. ఫస్ట్ మెటల్ రాయాలి, మెటల్ సింబల్ రాయాలి, తర్వాత నాన్ మెటల్ సింబల్ రాయాలి. ఇది సెకండ్ రూల్ మనం కెమికల్ ఫామ్లో రాసేటప్పుడు. థర్డ్ రూల్ అనేది సపోజు పాలియాటామిక్ అయాన్స్ ఉన్నాయనుకోండి. ఇది లాస్ట్ క్లాస్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము, సల్ఫేటు, సల్ఫైటు, నైట్రేట్ని. ఫర్ పాలియాటామిక్ అయాన్స్ వాటి వ్యాలెన్స్ అనేది మోర్ దెన్ 1 ఉండేటప్పుడు కెమికల్ ఫామ్లో మనం రాస్తున్నప్పుడు బ్రాకెట్ యూజ్ చేయాలి. యూజ్ బ్రాకెట్ ఇఫ్ అయాన్స్లో అయితే మనము వ్యాలెన్స్ అని టర్మ్ వాడము, ఛార్జ్ అని వాడతాము. సో ఏదైనా సేమ్, వ్యాలెన్సీ ఆర్ ఛార్జ్ అనేది మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మనం బ్రాకెట్ వాడాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అన్నాం అనుకోండి, MgOH ట్వైస్. సో ఈ OH మొత్తానికి మనం ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి వ్యాలెన్స్.
అది సోడియం హైడ్రాక్సైడ్ అన్నాం అనుకోండి, NaOH, దీనికి బ్రాకెట్ అవసరం లేదు. సో 1 ఉన్నప్పుడు బ్రాకెట్ అవసరం లేదు. ఇది 2 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రాకెట్ యూజ్ చేయాలి. ఈ OH దానికి బ్రాకెట్లోనే పెట్టాలి. సో ఇది 3 రూల్స్ మనం కెమికల్ ఫార్ములా రాసేటప్పుడు. సో ఇప్పుడు మనం ఒక 10 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఫార్ములా ఆఫ్ సింపుల్ కాంపౌండ్స్. వీటి మీద మనకి బిట్లు వస్తుంటాయి. ఫార్ములా ఆఫ్ సింపుల్ కాంపౌండ్స్. సో 1 by 1 చూద్దాం. సపోజ్ హైడ్రోజన్ క్లోరైడ్ అన్నాం, దీని కెమికల్ ఫార్ములా హైడ్రోజన్ క్లోరైడ్. ఫస్ట్ ఏంటంటే మనం సింబల్స్ రాసుకోవాలి. ఇప్పుడు సింబల్స్ ఏంటి? హైడ్రోజను, క్లోరిన్. నెక్స్ట్ స్టెప్లో వ్యాలెన్సీ రాయండి. దాని కింద హైడ్రోజన్ వ్యాలెన్సీ ఏంటి? హైడ్రోజన్ అవుటర్ ఆర్బిట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దాని వ్యాలెన్సీ 1. ఈ క్లోరిన్ అవుటర్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఇది స్టేబుల్గా ఫామ్ అవ్వగలదు కాబట్టి దీని గెయిన్ 1 కాబట్టి 1 వ్యాలెన్సీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సింబల్స్ వేయాలి. రెండో స్టెప్ వ్యాలెన్సీ. థర్డ్ స్టెప్ క్రాస్ లైన్స్ వేసుకోవాలి. ఈ క్రాస్ లైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ దీనికి హైడ్రోజన్కి వస్తుంది, ఇక్కడ నెంబర్ అనేది క్లోరిన్కి. సో ఫార్ములా ఏమవుద్దంటే HCl. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఫస్ట్ మనం వేయాల్సింది సింబల్స్ ఫస్ట్ వేసుకోవాలి. హైడ్రోజను, సల్ఫరు. నెక్స్ట్ వ్యాలెన్సీ. హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత? 1. అవుటర్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ది సల్ఫరు. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్లో సల్ఫర్ అనేది వ్యాలెన్స్ ఎంత? 2. సల్ఫర్ వ్యాలెన్స్ అనేది 2. సో ఇక్కడ 2 వేసాను నేను. సో థర్డ్ స్టెప్ ఏం చెప్పాం మనం? క్రాస్గా లైన్స్ వేసుకోవాలి. ఈ క్రాస్గా మల్టిప్లై చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే కెమికల్ ఫార్ములా అనేది H2S. హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా H2S. థర్డ్ ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే కార్బను, క్లోరిన్. సో సింబల్స్ ఏమవుతాయి అప్పుడు? కార్బను, క్లోరిన్. నెక్స్ట్ వ్యాలెన్సీ. ఇందాక మనం పీరియాడిక్ టేబుల్ మెన్షన్ చేసాం. కార్బన్ వ్యాలెన్సీ అనేది 4, ఈ క్లోరిన్ వ్యాలెన్స్ అనేది 1. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లై. ఈ క్రాస్గా లైన్స్ వేసుకోవాలి. సో C అనేది 1, క్లోరిన్ మాత్రం 4, CCl4. ఇది కెమికల్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్, మెగ్నీషియం క్లోరైడ్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఒకటి మెగ్నీషియం, రెండోది క్లోరిన్. ఈ మెగ్నీషియం అనేది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. సో దీని వ్యాలెన్స్ ఎంత అవుద్ది? 2 అవుద్ది. క్లోరిన్ వ్యాలెన్సీ 1. సో క్రాస్ లైన్స్ వేసుకోండి. క్రాస్ లైన్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఫార్ములా రాసేటప్పుడు ఏం చెప్పాము? ఫస్ట్ మెటల్ రాయాలి. ఇక్కడ మెగ్నీషియం, ఫస్ట్ మెగ్నీషియం రాయండి, MgCl2, మెగ్నీషియం క్లోరైడ్. అలాగే ఫిఫ్త్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఒకసారి గుర్తుంటాయి ఈజీగానే. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇవే అడుగుతుంటాయి ఈ ఫార్ములాస్ అవి. అల్యూమినియం ఆక్సైడ్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? అల్యూమినియం ఒకటి, ఆక్సిజన్ ఒకటి. ఇందా నేను పీరియాడిక్ టేబుల్లో వేసాము. అల్యూమినియం అనేది దాని వ్యాలెన్సీ 3 అవుద్ది. అవుటర్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆక్సిజన్కి అనేది 2. సో క్రాస్ లైన్స్, సింబల్ ఏమవుతుంది ఫైనల్గా? Al2O3 అవుతుంది. సిక్స్త్ ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? కాల్షియం,
అండ్ ఆక్సిజన్. చూడండి కాల్షియం అనేది సెకండ్ గ్రూప్ ఎలిమెంటు, సో వ్యాలెన్సీ అనేది 2 ఉంటుంది. అలాగే ఆక్సిజన్కి కూడా వ్యాలెన్సీ 2. సో ఇప్పుడు క్రాస్ లైన్స్ వేయండి. సో ఫార్ములా ఏమవుద్ది ఇప్పుడు Ca2O2. సో ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ మనం 3 రూల్స్ చెప్పాను, ఇది 4th రూల్. 2 ఎలిమెంట్స్కి సేమ్ నెంబర్ వచ్చినప్పుడు, సేమ్ నెంబర్ కానీ లేదా సపోజ్ ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో లీస్ట్ నెంబర్తో రెండింటిని డివైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 4 ఇక్కడ 2 ఉంది అనుకోండి, 2తో డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 2 ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తే ఏమవుద్ది, CaO అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ CaO. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్రీవియస్ పేపర్ బిట్, ఇది మెగ్నీషియం, ఇది ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్టు గ్రూప్ డిలో. మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాడు, ఇది అంటే 7th ఎగ్జాంపుల్. మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియం అంటే Mg, ఇందులో ఉన్న ఎలిమెంట్ ఆక్సిజన్ O. సో మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ 2, ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2. సో ఈ క్రాస్ లైన్స్ వేయండి. సో అప్పుడు ఏమవుతుంది, Mg2O2. ఇప్పుడు మనం ఏం చెప్పాం రూలు, సేమ్ నెంబర్ ఉన్నప్పుడు సేమ్ నెంబర్ ఆర్ మల్టిప్లికేషన్ నెంబర్ ఏమన్నా కానీ డివైడ్ చేసుకోవచ్చు. సో MgO మెగ్నీషియం ఆక్సైడ్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, 8th ఎగ్జాంపుల్ అనేది సోడియం నైట్రేట్. సోడియం నైట్రేట్. మనం లాస్ట్ క్లాస్లో పాలియాటామిక్ అయాన్స్ కొన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాం, వాటి యొక్క ఛార్జ్ కూడా. సోడియం అంటే Na, నైట్రేట్ సింబల్ ఏంటి NO3. సో సోడియం యొక్క వ్యాలెన్స్ అనేది 1, ఈ నైట్రేట్ ఛార్జ్ అంటాం, ఛార్జ్ ఆర్ వ్యాలెన్స్ 1. సో ఫైనల్గా కెమికల్ ఫార్ములా ఏమవుద్దంటే NaNO3. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, 9th వన్, సోడియం కార్బోనేట్. సోడియం, ఇది సోడియం నైట్రేట్, ఇక్కడ కార్బోనేట్ రాస్తున్నాం, కార్బోనేట్. ఈ పాలియాటామిక్ అయాన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇది సోడియం Na, కార్బోనేట్ CO3. ఈ సోడియం యొక్క వ్యాలెన్సీ 1, కార్బోనేట్ వ్యాలెన్స్ ఎంత అంటే 2 అవుద్ది. సో ఇప్పుడు కెమికల్ ఫార్ములా రాసేటప్పుడు Na2CO3. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి 10th, అల్యూమినియం సల్ఫేట్. నైట్రేటు, కార్బోనేటు, సల్ఫేటు. అమ్మోనియం సల్ఫేట్. అమ్మోనియం సల్ఫేట్. అమ్మోనియం అంటే NH3. దీని యొక్క NH4. దీని యొక్క వ్యాలెన్సీ 1. అలాగే సల్ఫేట్ SO4, దీని యొక్క వ్యాలెన్స్ అనేది 2. ఇప్పుడు సింబల్ ఏమవుతుందంటే కెమికల్ ఫార్ములా NH4, ఖచ్చితంగా బ్రాకెట్ వేసుకోవాలి, NH4 twice SO4. సో ఇవి కెమికల్ ఫార్ములా. ఒక 10 ఎగ్జాంపుల్స్ చూసాం, ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ పాలియాటామిక్ అయాన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కార్బోనేటు, ఈ కెమికల్ ఫార్ములాస్ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి, సల్ఫేట్ సింబల్, అలాగే నైట్రేటు, నైట్రైటు. సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 3rd కాన్సెప్ట్, రైటింగ్ కెమికల్ ఫార్ములా. సో ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 4th వన్, మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో నేను అటామిక్ మాస్ అవి చెప్పాం. సో అటామిక్ మాస్ అవి డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది అంటే మాలిక్యులర్ మాస్. ఫస్ట్ మాలిక్యూల్ అంటే చూద్దాం. మనకు ఆల్రెడీ చెప్పాం, ఒక మాలిక్యూల్లో కెమికల్ బాండ్తో ఫామ్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనేవి ఇద్దరు సేమ్ ఎలిమెంట్స్నైనా మాలిక్యూల్ అంటాము, డిఫరెంట్ ఎలిమెంట్స్తో
బాండింగ్ ఫామ్ అయినా కానీ మాలిక్యూల్ అంటాం. సేమ్ ఎలిమెంట్స్తో ఫామ్ అయిన మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ H2 ఒక మాలిక్యూల్. అయితే డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఫామ్ అయిన మాలిక్యూల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే H2O. సో ఈ రెండింటిని మనం మాలిక్యూల్సే అంటాం. సో ఓకే, మాలిక్యులర్ మాస్ అన్నాం ఫస్ట్. సో మనకి ఫస్ట్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాము అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే ఏమని చెప్పాం? అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ హైడ్రోజన్ ఆటం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాని యొక్క మాస్ మనం కనుక్కుంటాం. అటామిక్ మాస్ రాసేటప్పుడు ఫస్ట్ మాస్ నెంబర్ కనుక్కోవాలి. మాస్ నెంబర్, ఈ వచ్చిన మాస్ నెంబర్ని అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేసాం. సో ఇప్పుడు మనం AMU వాడాం, యూనిఫైడ్ అటామిక్ మాస్, యు సింబల్, దీంతో మల్టిప్లై చేస్తే మనకి అటామిక్ మాస్ వస్తుంది. అలాగే ఈ మాస్ నెంబర్ కూడా చెప్పాము మనం. మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మాస్ నెంబర్ అంటాం. సో అలాగే యు అంటే, యు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, యు అంటే ఇది స్టాండర్డ్ వాల్యూ. అటామిక్ మాస్ యూనిట్ 1/12 మాస్ ఆఫ్ కార్బన్ C12 తీసుకున్నాం. కార్బన్ C12 మాస్లో 12th పార్ట్ని మనం యు అంటాం. ఇది స్టాండర్డ్ వాల్యూ. సో సపోజ్ దీనికి గ్రామ్స్లో చెప్పాలనుకోండి, 1/12. ఈ కార్బన్ C12 మాస్ ఎంత ఉంటుందంటే సుమారుగా 2 × 10⁻³ గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే 1/6 × 10⁻³ గ్రామ్స్. ఇది యు అంటే మీనింగ్. ఓకే, సో అటామిక్ మాస్ మనకు కావాలనుకుంటే మాస్ నెంబర్ని అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేస్తే అటామిక్ మాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి మాలిక్యూల్ కావాలనుకుంటే, మాలిక్యులర్ మాస్ కావాలనుకుంటే, మాలిక్యులర్ మాస్ ఎలా వస్తుందంటే ఆ మాలిక్యూల్లో ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క మొత్తం సమ్మేషన్ని మనం మాలిక్యులర్ మాస్ అంటాం. సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ present in that molecule, all atoms in that molecule, దాన్నే మాలిక్యులర్ మాస్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుద్ది. ఎగ్జాంపుల్ H2 అనేది తీసుకుందాం. H2 అనేది ఒక మాలిక్యూల్. సో ఇప్పుడు దీని మాస్ కావాలంటే మాలిక్యులర్ మాస్ ఏమవుతుంది? మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ అన్నాం. సో హైడ్రోజన్ మాస్ ఏమవుతుంది? హైడ్రోజన్ ఈ సైడ్ అర్థం, హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఏమవుతుందంటే మాస్ నెంబర్ అంటే ఏమని చెప్పాను? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనేది హైడ్రోజన్లో 0 ఇంటూ అటామిక్ మాస్ యూనిట్. సో హైడ్రోజన్కి అటామిక్ మాస్ అనేది 1U అవుద్ది. సిమిలర్గా ఆక్సిజన్కి ఫస్ట్ మాస్ నెంబర్ వేసుకోవాలి. ఆక్సిజన్ 8 + 8, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా 8 ఇంటూ అటామిక్ మాస్ యూనిట్. సో టోటల్ 16U అవుతుంది. సో కాకపోతే 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 1U × 2 + 16U. సో మొత్తం అనేది 18U. దీని అటామిక్ మాలిక్యులర్ మాస్, H2O యొక్క మాలిక్యులర్ మాస్. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. HNO3. సో దీనికి మాలిక్యులర్ మాస్ ఇప్పుడు ఏమవుతుంది? మాలిక్యులర్ మాస్, ఇందులో మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మాలిక్యులర్ మాస్ మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అయితే 1 + 0 × U = 1U అవుతుంది. అలాగే నైట్రోజన్ అయితే, నైట్రోజన్కి 7 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్ ఇంటూ అటామిక్ మాస్ యూనిట్ 14U అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఇప్పుడు కనుక్కున్నాం ఆల్రెడీ, 8 + 8 × U = 16U. సో ఇప్పుడు మాలిక్యులర్ మాస్ ఏమవుతుందంటే 1U ప్లస్ నైట్రోజన్ 14U ప్లస్ ఆక్సిజన్ అనేది 16U. కాకపోతే 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి
ఇంటూ 3 వేయాలి. సో మొత్తం ఎంత అవుతుంది? 1u ప్లస్ 14u ప్లస్ 16 3s are 48u మొత్తం అనేది 63u. ఇది దీని మాలిక్యులర్ మాస్ అవుతుంది. ఓకే. సో దీంట్లో రెండోది మోల్ కాన్సెప్ట్ అన్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. మాలిక్యులర్ మాస్ ఇప్పుడు చెప్పాం మనం. నెక్స్ట్ అనేది మోల్. సో మోల్ అంటే ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డజన్ అన్నాం అనుకోండి. డజన్ అంటే అర్థం ఏంటి? 12 అని. ఆ డజన్ ఏమైనా అవ్వచ్చు. సపోజ్ డజన్ యాపిల్స్ అన్నాం అనుకోండి, 12 యాపిల్స్. డజన్ బనానాస్ అనుకోండి, 12 బనానాస్ అని. అలా డజన్ అనేది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ సబ్స్టెన్స్. అలాగే మోల్ కూడా వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో అందుకే మోల్ అనేది ఇప్పుడు మనకున్న ఈ పార్టికల్స్ దేనికైనా వాడచ్చు. సపోజు 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అనొచ్చు. ఎలాగైతే మనం 1 డజన్ ఆఫ్ యాపిల్స్ అన్నామో, 1 డజన్ ఆఫ్ బనానాస్ అన్నామో, అలా 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అనొచ్చు, 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ అనొచ్చు, లేదా 1 మోల్ ఆఫ్ అయాన్స్ అనొచ్చు. సో ఈ టర్మినాలజీ ఏదన్నా కానీ కరెక్టే. సో 1 మోల్ అనేది సింపుల్గా నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఒక మోల్ అంటే ఎంత నెంబర్ అంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఒక మోల్ అంటే చాలా పెద్ద నెంబర్. అది 6 × 10⁻23. అవి ఆటమ్స్ అయితే ఆటమ్స్, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్, అయాన్స్ అయితే అయాన్స్. ఒక మోల్ అనేది 6 × 10⁻23 చాలా పెద్ద నెంబర్ ఇది. సో దీన్నే అవగాడ్రో కాన్స్టెంట్ అంటాం. అవగాడ్రోస్ కాన్స్టెంట్. సో ఈ మోల్ వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ. 6 × 10⁻23 ఒక మోల్ అంటే ఇంత నెంబర్ అనమాట. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మోలార్ మాస్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ అయితే మోల్ అనేది యాటమ్స్కైనా చెప్పొచ్చు, మాలిక్యూల్స్కైనా చెప్పొచ్చు, లేదా అయాన్స్కైనా చెప్పొచ్చు. సో సపోజు ఒక H2O మాలిక్యూల్. H2O అనేది ఒక మాలిక్యూల్. ఒక H2O మాలిక్యూల్ మాస్ అన్నాను అనుకోండి. ఎంత ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం దాకా 18u వచ్చింది. అదే 1 మోల్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ అన్నాం అనుకోండి. 1 మోల్ ఆఫ్ H2O, 1 మోల్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ మాస్ ఎంత అన్నాం అనుకోండి. అయితే ఇక్కడ ఈ కింద రాద్దాం ఒకసారి. 1 మోల్ ఇంటూ 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే చూడండి. 1 మోల్ అంటే ఎంత నెంబరు? 6 × 10⁻23. అలాగే అటామిక్ మాస్ యూనిట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో మనం ఇంతకుముందు రాశాను నేను. ముందు దాంట్లో 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే చూడండి. 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే 1/6 × 10⁻−23 గ్రామ్స్ అని చెప్పాను. చాలా చిన్న వాల్యూ అది గ్రామ్స్లో. సో 1/6 × 10⁻−23 గ్రామ్స్ అన్నాం. సో ఇది సింప్లిఫై చేసామనుకోండి 1 గ్రామ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. 1 మోల్ ఇంటూ 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే నథింగ్ బట్ 1 గ్రామ్ని ఇండికేట్ చేస్తుంది. సో అదే 1 మోల్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ అన్నాం అనుకోండి. 1 మోల్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ అంటే అర్థం ఏంటి? 1 మోల్ ఇంటూ H2O యొక్క మాలిక్యూల్ మాస్ ఎంత? మాలిక్యులర్ మాస్ మనం కనుక్కున్నాం ఆల్రెడీ ఇందాక 18u. 1 మోల్ ఇంటూ 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే నథింగ్ బట్ గ్రామ్స్. అంటే సింపుల్గా ఇది 18 గ్రామ్స్ అవుతుంది. ఒక హైడ్రోజన్ ఒక వాటర్ మాలిక్యూల్ యొక్క మాస్ అయితే అటామిక్ మాస్ యూనిట్లో చెప్తాం u. అదే 1 మోల్కి చెప్పేటప్పుడు మాత్రం అది గ్రామ్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం, క్లియర్గా ఉంటుంది. సో అటామిక్ మాస్
ఈ అటామిక్ మాస్ అనేది ఒక మాలిక్యూల్కి అది ఒక మోల్కి చెప్పేటప్పుడు గ్రామ్స్లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అవుతుంది? ఒక మాలిక్యూల్ యొక్క హైడ్రోజన్ అటామిక్ మాస్ అయితే 1U అవుతుంది. మాలిక్యూల్ ఆర్ ఆటమ్ ఏదైనా కానీ. అదే ఒక 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏమవుతుంది? 1U ఇంటూ 1 మోల్ అవుతుంది. U ఇంటూ మోల్ అంటే గ్రామ్స్లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాను నేను. అలా సపోజ్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి. కార్బన్ యొక్క ఒక ఆటమ్ యొక్క అటామిక్ మాస్ ఎంత అవుతుంది? 12U అవుతుంది. ఎందుకంటే దాని మాస్ నెంబర్ 6 + 6 ఇంటూ U 12U అవుతుంది. అదే ఒక మోల్కి మనం కనుక్కున్నాం అనుకోండి, అటామిక్ మాస్ యూనిట్ కాస్త గ్రామ్స్లో కన్వర్ట్ అవుతుంది, G. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి. నైట్రోజన్ ఒక ఆటమ్ యొక్క మాస్ ఎంత అవుతుంది? 7 + 7 14U అవుతుంది. అదే ఒక మోల్కి చెప్పేటప్పుడు మాత్రం అది గ్రామ్స్లోకి మారుతుంది, 14 గ్రామ్స్ అవుతుంది. అలాగే సపోజ్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. 16U 8 + 8. ఒక ఆక్సిజన్ ఆటంకి అయితే అటామిక్ మాస్ యూనిట్లు చెప్తాం. అదే మోల్కు చెప్పేటప్పుడు ఆ అటామిక్ మాస్ యూనిట్ కాస్త గ్రామ్స్ యూనిట్లో వస్తుంది. సో ఇలా మనం ఎనీ ఎలిమెంట్కి రాసుకోవచ్చు. ఈ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో న్యూమరికల్స్ అడుగుదాము అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 52 గ్రామ్స్ ఆఫ్ హీలియం అన్నాడు. 52 గ్రామ్స్ ఉన్న హీలియంలో ఎన్ని మోల్స్ ఉంటాయని అడిగాడు అనుకోండి. ఫస్ట్ హీలియం అటామిక్ మాస్ ఎంత అవుతుంది? అటామిక్ మాస్ అనేది హీలియంకి 2 + 2 ఇంటూ U అంటే 2 + 2 ఇంటూ U మొత్తం 4U అవుతుంది. 4U ఇది ఒక హీలియం యొక్క అటామిక్ మాస్. అదే ఇప్పుడు మనం పైన ఒక టేబుల్ రాశాను ఆల్రెడీ. అదే ఒక మోల్ చెప్పామనుకోండి, ఒక మోల్ ఆఫ్ హీలియం మాస్ రాసామనుకోండి. 1 మోల్ ఆఫ్ హీలియం మాస్ ఎంత అవుతుంది? అప్పుడు ఈ యూనిట్స్ కాస్త గ్రామ్స్లోకి మారుతాయి, 4 గ్రామ్స్. సో ఒక మోల్ అంటే అర్థం ఎంత? 4 గ్రామ్స్. 1 మోల్ ఆఫ్ హీలియం అంటే 4 గ్రామ్స్. కానీ మనకి ఏం అడుగుతున్నాడు? 52 గ్రామ్స్ ఆఫ్ హీలియం అంటే ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 52/4. సో 13 మోల్స్ అవుతుంది. ఎట్లాంటి క్వశ్చన్లు అడగచ్చు న్యూమరికల్స్ ఇద్దాం అనుకుంటే ఎగ్జామ్లో సింపుల్గా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ అనేది సపోజు 0.5 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అన్నాను నేను. ఇన్ గ్రామ్స్లో చెప్పమన్నాడు. సో ఫస్ట్ నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ చూడండి. అటామిక్ మాస్ ఎంత అవుతుంది? నైట్రోజన్కి ఎంత? 7 + 7 14U ఒక నైట్రోజన్కి. కాకపోతే ఇందులో ఇది మాలిక్యూలు N2 కాబట్టి ఇంటూ 2 మొత్తం 28U అవుతుంది. అదే 1 మోల్ది మనం చెప్పామనుకోండి. 1 మోల్ ఆఫ్ N2 అన్నామనుకోండి. 1 మోల్ ఆఫ్ N2 అన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఈ అటామిక్ మాస్ యూనిట్ కాస్త గ్రామ్స్లోకి మారుతుంది, 28 గ్రామ్స్ అవుతుంది. సో ఒక మోల్ అన్నప్పుడు 1 మోల్ ఆఫ్ N2 అంటే 28 గ్రామ్స్. వాడు ఏమన్నాడు? 0.5 మోల్స్ తీసుకున్నాము, అవి ఎన్ని గ్రామ్స్ అవుతాయి అన్నాడు. 0.5 మోల్డే తీసుకున్నప్పుడు అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అన్నాడు. సో 1 మోల్ అన్నప్పుడు 28 అన్నప్పుడు హాఫ్ అయ్యింది. హాఫ్ అన్నప్పుడు ఎంత అవుద్ది? 14 గ్రామ్స్ అవుద్ది. 1 మోల్ ఆఫ్ N2 అంటే 28 గ్రామ్స్. హాఫ్ మోల్ అంటే ఇందులో సగం 14 గ్రామ్స్. సో ఇలా ఎట్లాంటి న్యూమరికల్స్ అడగచ్చు. ఇంకోటి చూద్దాం లాస్ట్ది ఎగ్జాంపుల్. సపోజ్ ఇన్ 8 గ్రామ్స్ ఆఫ్ O2 మాలిక్యూల్ తీసుకున్నాను నేను.
8 grams ఆఫ్ O2 మాలిక్యూల్ తీసుకున్నాం. 8 grams తీసుకున్నప్పుడు సపోజ్ ఇందులో మోల్స్లో చెప్పమన్నాను అనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని, ఇది సింపుల్. మళ్ళీ అగైన్ ఫస్ట్ ఏం కనుక్కుంటాం, O2 యొక్క అటామిక్ మాస్ కనుక్కోండి. ఫస్ట్ O2 యొక్క అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ ఏమవుతుంది O2కి, ఓన్లీ సింగిల్ ఆక్సిజన్ అయితే ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ 8, కాబట్టి 8 + 8 ఇది ఒక ఆక్సిజన్కి. కాకపోతే ఇక్కడ 2 ఉన్నాయి O2 కాబట్టి × 2 అవుతుంది. 16 2s are 32 అటామిక్ మాస్ యూనిట్ ఒక సింగిల్ O2 చెప్పినప్పుడు. అయితే ఒక 1 mole ఆఫ్ O2 తీసుకున్నాం అనుకోండి, 1 mole ఆఫ్ O2 మాస్ కావాలనుకుంటే 1 mole తీసుకున్నప్పుడు ఏమవుతాయి, ఈ యూనిట్ కాస్త గ్రామ్స్లోకి మారుతుంది, 32 grams అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏమన్నాడు, 32 grams అంటే 1 mole, బట్ 8 grams ఉన్నాయి O2 మాలిక్యూల్స్, 8 grams ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఎన్ని మోల్స్ అవుతుంది, అది 8 grams ఉన్నాయి కాబట్టి 8/32 1/4 mole అవుతుంది. 1/4 అంటే నథింగ్ బట్ 0.25 mole. ఇలా మీకు ఎగ్జామ్లో న్యూమరికల్స్ అడుగుదాం అనుకుంటే ఇట్లాంటి సింపుల్ బిట్లు అడుగుతుంటాడు. సో ఇది కంప్లీట్ ఈ లెసన్, థర్డ్ లెసన్ ఇది, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇందులో మొత్తం మనము 4 కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఫస్ట్దేమో లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్, సెకండ్ది వాట్ ఈజ్ అన్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ అయాన్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ కెమికల్ ఫార్ములాస్ ఎలా రాయొచ్చు, ఆ రూల్స్ ఏంటనేది డిస్కస్ చేసాం. ఫోర్త్ కాన్సెప్ట్ అనేది మాలిక్యులర్ మాస్ మోల్ కాన్సెప్ట్. ఇది కంప్లీట్ థర్డ్ లెసన్. ఈ న్యూమరికల్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో మేబీ అడగవచ్చు. కాబట్టి సింపుల్గా నేను ఇప్పుడు ఎట్లా రాసినవి సింపుల్ క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అగైన్ ఇప్పుడు ఈ లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్ బిట్లు అనేవి నేను సపరేట్ వీడియోస్ పెడతాను. మీరు ఆ బిట్లు సాల్వ్ చేస్తే కంప్లీట్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అనేది లెసన్ నెంబర్ 4 స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.